యాక్సిడెంట్ అయిన వాళ్ళకి సిటీ స్కాన్ ఎప్పుడు చేయించాలి, అసలు సిటీ స్కాన్ చేయించాలా లేదా, సిటీ అవసరమా ఎంఆర్ఐ అవసరమా అనే అనుమానాలు మనలో చాలా మందికి ఉంటాయి. ఇవన్నీ క్లియర్ చేయడానికి ఈ రోజు నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. నేను డాక్టర్ జగదీష్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, లైఫ్ హాస్పిటల్, గుంటూరు. యాక్సిడెంట్ అయిన వాళ్ళలో తలకి స్కాన్ చేయించాలా లేదా అనే చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఎవరికి చేయించాలి అనే అనుమానాల్ని చెప్తాను నేను ఇప్పుడు. యాక్సిడెంట్ అయిన తర్వాత స్పృహలో లేకపోవటం, ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ స్పృహలో లేని వాళ్ళకి సిటీ స్కాన్ అవసరం. దాంతోపాటు వాంతులు అవ్వటం, 1 కంటే ఎక్కువ వాంతులు అయిన ప్రతి ఒక్కరికి స్కాన్ చేయించుకోవాలి. ఒక వాంతి అయిందండి చేయించాలా లేదా అంటే, చిన్న పిల్లలు లేదా పెద్దవాళ్ళల్లో ఒక వాంతి అయినా కానీ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ సిటీ స్కాన్. తర్వాత వచ్చేసి ముక్కులో నుండి కానివ్వండి, చెవులో నుండి కానివ్వండి, నోట్లో నుండి కానీ రక్తం వచ్చినప్పుడు సిటీ స్కాన్ చేయించుకోవటం మంచిది. ఎందుకంటే స్కల్ బేస్ ఫ్రాక్చర్స్ అంటాం. మన స్కల్ భాగంలో కింద ఫ్రాక్చర్స్ అయినప్పుడు మనకి ముక్కులో నుండి కానీ చెవులో నుండి కానీ రక్తం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. అవి ఉంటే మాత్రం తప్పకుండా స్కాన్ చేయించుకోవాలి. ఫ్రాక్చర్స్ అయినా ఉంటాయి, కొంతమందికి పెద్ద పెద్ద దెబ్బలు ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాక్సిడెంట్ అయిన వెంటనే ఫిట్స్ వస్తే లేదా ఇంతకు ముందర ఫిట్స్ ఉన్న వాళ్ళైనా కానీ సిటీ స్కాన్ చేయించుకోవడం అవసరము. వీటితో పాటు యాక్సిడెంట్ అయిన ఆ టైంలో కానివ్వండి, అంతకు ముందు విషయాలు కానివ్వండి, 5 నిమిషాల కంటే ఎక్కువ మర్చిపోయి ఉంటే స్కాన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇది బ్రెయిన్ కి దెబ్బ తగిలిందనే దానికి ఒక సంకేతం. దీంతో పాటు యాక్సిడెంట్ అయిన తర్వాత కొంతమంది మత్తుగా ఉంటారు, పడుకొని ఉండడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలానే కళ్ళు తిరుగుతూ ఉంటాం, లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, పరాగ్గా మాట్లాడటం అంటాం. అలాంటివి ఏమైనా ఉంటే స్కాన్ చేయించుకోవటం మంచిది. ఇవి బ్రెయిన్ ఇంజురీ లేదా బ్రెయిన్ లో బ్లీడ్ జరిగినప్పుడే అవుతాయి. మామూలు వాళ్ళకి ఇలాంటివి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి తల మీద గాయాలు, 5 సెంటీమీటర్ల కంటే పొడుగైన గాయం ఉంటే స్కాన్ చేయించుకోవడం మంచిది. కంపల్సరీ కాదు, బట్ 5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఇంజురీ ఉన్నప్పుడు కింద దెబ్బ తగిలే అవకాశం ఎక్కువ ఉంది. వీటితో పాటు 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి లేదా చిన్న పిల్లలు, సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి స్కాన్ చేయించుకోవాల్సి వస్తుంది యాక్సిడెంట్ జరిగిన తర్వాత. చిన్న పిల్లలు అయితే కల్ థిక్నెస్ బాగా తక్కువ ఉండటం వల్ల ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఎక్కువ. దాంతో పాటు ఆ బ్రెయిన్ కి దెబ్బ తగిలే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని తక్కువ హైట్ లో నుండి పడ్డా గానీ చంటి పిల్లలకి స్కాన్ చేయించుకోవడం మంచిది. వయసు పైబడిన వాళ్ళలో బ్రెయిన్ సైజ్ తక్కువ ఉంటుంది, సెరిబ్రల్ ఎట్రోఫీ అంటాం. ఆ సెరిబ్రల్ ఎట్రోఫీ వల్ల స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల బ్రెయిన్ కదలిక, యాక్సిడెంట్ అయినప్పుడు బ్రెయిన్ లోపల కదిలే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి డిలేడ్ బ్లీడింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు పెద్దవాళ్ళు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు క్లోపిటోగ్రెల్, ఎకోస్ప్రిన్ అనే బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. ఇవి వాడిన వాళ్ళకి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువ. చిన్న దెబ్బకు కూడా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. అది కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతా ఉంటే వాళ్ళలో పేరుకొని స్లోగా లేట్ గా ప్రజెంట్ అవుతారు. కొంతమంది దెబ్బ తగిలినప్పుడు బాగానే ఉన్నారండి, 3 days తర్వాత 2 symptoms మొదలైనవి అంటూ ఉంటారు. దీన్ని క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా అంటాం. అది స్లోగా 1 week to 2 weeks అది కంటిన్యూస్ గా కలెక్ట్ అవుతూ ఒక్కసారిగా ఒత్తిడి వచ్చినప్పుడు వాళ్ళలో మార్పులు వస్తాయి. క్లియర్ గా హిస్టరీ తీసుకుంటే వాళ్ళకి ఎప్పుడో ఒకసారి చిన్న దెబ్బ తగిలినట్టు, నడిచేటప్పుడు వెళ్ళి గోడకు తగలటం కానివ్వండి, ఇంట్లో బాత్రూంలో కాలు జారి పడ్డారండి అని చెప్తూ ఉంటారు. అందుకనే పెద్దవాళ్లలో ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినా గానీ స్కాన్ చేయించుకోవడం మంచిది. అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ తలకు దెబ్బ తగిలిన తర్వాత వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో న్యూరో సర్జన్ ని కన్సల్ట్ అవడం చాలా మంచిది. స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటారు. అందుకని డోంట్ వేస్ట్ టైం ఆఫ్టర్ హెడ్ ఇంజరీ. తొందరగా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కానీ న్యూరో సర్జన్ కానీ కన్సల్ట్ అవ్వండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.